హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మేమందరము పెళ్ళికి వెళ్తున్నాము. ఆ పెళ్లి వీడియో విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెళ్ళికి పోతున్నాము. మాతో పాటు మీరు కూడా రండి, చూసి ఎంజాయ్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము వెళ్ళేసరికి అయితే పెళ్లి తంతు స్టార్ట్ అయిపోయింది. ఇంకా పంతులు గారు అయితే అమ్మాయి అబ్బాయి చేత మంత్రోచ్చారణ చేయిస్తూ వారితోనూ భాష చేయిస్తున్నారనమాట. పెళ్లినాటి ప్రమాణాలు అంటారు కదా, అలా వాళ్ళ చేత ప్రమాణాలు చేయిస్తున్నారనమాట. అబ్బాయికి అమ్మాయి చేత, అమ్మాయికి అబ్బాయి చేత చేతికి కంకణాలు కట్టిస్తారు కదా, ఇది ఆ కార్యక్రమం అన్నమాట. అమ్మాయి మెడలో అబ్బాయి మూడుములు వేసిన తర్వాత అమ్మాయి కాళ్ళకి అబ్బాయి చేత మెట్టెలు తొడిగిస్తారనమాట. ఇక ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి తలంబ్రాలు పోసుకుంటారనమాట. ఇది చాలా ఫన్ ఉంటుందన్నమాట. ఇంకా ఈ విధంగా మనకు పెళ్లి తంతంతా జరిగిన తర్వాత అమ్మాయి అబ్బాయి అరుంధతి నక్షత్రం చూడడానికి వెళ్తారు కదా, ఆ టైంలో మనకి ఇక్కడ స్క్రీన్ మీద ముందు జరిగిన కార్యక్రమాలు అంటే హల్దీ, ఇంకా ఎంగేజ్మెంట్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మనకు అవన్నీ స్క్రీన్ మీద వేసి చూపిస్తుంటారు. మనకు బోర్ కొట్టకుండా అమ్మాయి అబ్బాయి ఆలోపు అరుంధతి నక్షత్రం చూసి వస్తారనమాట. ఇంకా ఇక్కడైతే సంగీత్ జరుగుతుంది కదా, వీళ్ళు చాలా ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్నారు.
ఇంకా సంగీత్లో అమ్మాయి అబ్బాయి వీళ్ళతో పాటు బంధువులందరూ చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ చిన్న పెద్ద అందరూ కలిసి హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు కదా. వీరి ఆనందానికి అడ్డుకట్ట వేయకూడదని చెప్పి వాళ్ళ డ్యాన్స్ అంతా కంప్లీట్గా చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ లగ్నపత్రిక పెట్టుకుంటారు కదా, అది చూపిస్తున్నారనమాట ఇక్కడ ఆ ప్రోగ్రాము. ఇక ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళలో పెళ్ళికి ముందు ప్రతి జంట అంటే ప్రతి జంట అని కాదు, ఎక్కువ శాతం అయితే ఇలా ఫోటోషూట్ అయితే చేయించుకుంటున్నారు. ఇక్కడ మనకు చూపిస్తున్న కార్యక్రమం అదే అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళమైతే ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఇది ఫోటోషూట్ కావాలని జస్ట్ వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నారని అనుకుంటున్నాం కదా. ఇంకా భవిష్యత్ తరాలు అయితే ఇది కూడా ఒక ఆచారం అని అనుకుంటారేమో. అలాగా ప్రజలలో అలా ముడిపడిపోయింది ఈ ఫోటోషూట్ కార్యక్రమం. ఇంకా ఒకవైపు పెళ్లితంతు ఇలా ముందు వైపు పెళ్లితంతు జరుగుతూ ఉంటుంది, వెనక వైపు భోజనాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అనమాట. మనం భోజనాలు చేస్తూనే ఇలా పెళ్లితంతు కూడా చూడొచ్చు అనమాట. ఒకప్పుడు పెళ్ళిళ్ళలో అయితే పెళ్లితంతు అంతా పూర్తయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి సహపంక్తి భోజనం చేసేవాళ్ళం అన్నమాట. ఇక్కడ ఇద్దరు క్యూట్ లిటిల్ గర్ల్స్ ఉంటే వాళ్ళని హాయ్ చెప్పమంటే ఎంత చక్కగా హాయ్ చెప్తున్నారు చూడండి. ఇక అలా పెళ్లితంతు జరుగుతుంటే ఇక్కడ వెనక భోజనాల కార్యక్రమం కూడా అయిపోయింది కదా. భోజనాలు చేసి ఇలా అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించడానికి అందరూ చుట్టాలందరూ ఇలా స్టేజ్ పైకి వెళ్తున్నారనమాట. అయితే అందరూ ఒకేసారి స్టేజ్ పైకి వెళ్ళాలంటే కష్టం కాబట్టి కొంచెం మంది ముందు వెళ్తారు, కొంతమంది భోజనం చేసిన తర్వాత వెళ్తారు. అలా వెళ్తే ఈజీ అనమాట. ఇక మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు చుట్టాలు కలుస్తూ ఉంటారు కదా. ఎవరో ఒకరు కాదు, చాలా మంది కలుస్తుంటారు. కాకపోతే ఇంకా బాగా దగ్గరగా క్లోజ్గా ఉండే వాళ్ళు కలిస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ నా పక్కన మా కజిన్ అనమాట, తను నాకు వదిన అవుతుంది. ఇక తను మా అనురాధక్క అనమాట. ఇక మేము మా చిన్నతనం అంతా ఈ అక్క వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా గడిపే వాళ్ళం అనమాట. ఇక పెళ్ళితంత అయిపోయింది, అందరినీ కలిసాము, భోజనాలు చేసాము, ఇంకా రిటర్న్ అనమాట, ఇంటికి వెళ్ళిపోవడమే.
ఇదండి ఈరోజు వీడియో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.